బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్లపూసైపోయారు. దానికి కారణం కూడా ఉంది. ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. దాంతో ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. అయినా సరే ఆయన ఏదో విధంగా అండ తీసుకుని అసెంబ్లీకి వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. దాన్ని చూసిన వారు విధి ఎంత విచిత్రమైంది అని అనుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయాల్సిన కేసీఆర్ చివరికి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అది కూడా ఎన్నికలైన 2 నెలలకు. అందుకే ఎంతటి వారైనా విధి చేతిలో పావులు అని అనాల్సిందే. సరే, ఎటు కేసీఆర్ బయటకు వచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు వ్యూహరచనతో పాటు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పెద్దాయన గులాబీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక యథాప్రకారం ఓదార్పు మాటలు మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మంచికి ఉపయోగించామని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 10 ఏళ్ల పాలన సాగించారన్నారు. బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతుందని గట్టిగా ఆయన చెప్పారు. ఏ ఒక్కరూ కూడా ఓటమితో నిరాశతో ఉండరాదని, ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదని కేసీఆర్ హితవచనాలు పలికారు. ఇక ఈ అపరచాణక్యుడు తొలిసారిగా రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గురించి తనదైన జోస్యం చెప్పారు. ఈ ప్రభుత్వం ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన అంచనా కట్టారు. అంతేకాదు, పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా ఉండదా అన్న డౌట్ పెట్టారు. ఒకవేళ ఆ ప్రభుత్వం మనగలగాలి అంటే అది వారి చేతుల్లోనే ఉందని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందువల్ల బీఆర్ఎస్ది ప్రతిపక్ష పాత్ర అని, దాన్ని దమ్ముగా చేద్దామని ఎమ్మెల్యేలను ఉత్సాహపరిచారు. ఇవన్నీ ఇలా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎవరైనా కలవాలి అనుకుంటే మాత్రం పార్టీకి సమాచారం ఇచ్చి కలవాలని కేసీఆర్ అనడమే విశేషం. అలాగే మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇచ్చినా జనం మధ్యలోనే ఇవ్వాలని మరో సలహా ఇచ్చారు. ఇవన్నీ బీఆర్ఎస్ మంచి కోసమేనని ఆయన చెప్తున్నారు. ఏ ఉద్దేశంతో సీఎంను కలిసినా క్యారెక్టర్ను బద్నాం చేసే ప్రయత్నం జరుగుతుందని ఆయన అంటున్నారు. అందుకే కాంగ్రెస్ ట్రాప్లను పడొద్దని ఆయన హెచ్చరించారు. ఇవన్నీ ఇలా ఉంటే కేసీఆర్ ఎందుకు ఇలా సూచించారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. బీఆర్ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్లోకి వెళ్తారన్న ప్రచారంతో జాగ్రత్తపడి అలా అన్నారా, లేక నిజంగా కాంగ్రెస్ బద్నాం చేస్తుంది అని భావించి అన్నారా అన్నది తెలియటం లేదు. ఏదేమైనా కాంగ్రెస్ ఫక్త్ ఇన్ఫర్మేషన్ ఆధారంగానే ఈ హెచ్చరికలు జారీ చేశారని అంటున్నారు. అయినా కానీ పోయే వారిని ఎవరు ఆపినా ఆగుతారా అన్నది ఇక్కడ బిగ్ క్వశ్చన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.